గోదావరి నీళ్లపైన కుట్ర జరుగుతుందో, చంద్రబాబు నాయుడు గోదావరిని కూడా దోసుకుపోవడానికి తెలంగాణను శాశ్వతంగా ఎడరిగా మార్చే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో, దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదు. ఎంత పెద్ద ఎత్తున అయితే ప్రయత్నాలు జరగాలనో, ఎంత సీరియస్గా తీసుకోవాలనో, ఏ పద్ధతుల్లో దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలనో, తెలంగాణలో ఉండే ప్రజల్ని, పార్టీలని అన్ని ఐక్యం చేసి ఏకోన్ముఖంగా కొట్లాడాలనో ఆ పరిస్థితి ఇక్కడ జరగడం లేదు. నిన్న క్యాబినెట్లోనైనా దానిపైన సీరియస్గా చర్చ జరుగుతుందేమో, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆపడానికి తన ప్రయత్నాన్ని తీవ్రంగా చేస్తుందేమో అని చెప్పేసి మేము భావించినాం. కానీ ఆ వాతావరణం ఎక్కడ కూడా కనపడలేదు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకున్నట్టు అనిపించడం లేదు. కానీ ఇది సరైన పద్ధతి కాదు, ఇది మంచిది కాదు, రాష్ట్ర ప్రయోజనాలకి చాలా తీవ్రమైన విఘాతం కలిగే అవకాశం ఉంది నీళ్ళ విషయంలో. ఎందుకనంటే కృష్ణ ఇప్పటికే ఖతమైపోయింది. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేసిన తెలివి తక్కువతనం వల్ల కృష్ణ నీళ్ళ విషయంలో మనకు నష్టం జరిగింది. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్కే కొంత నష్టం జరిగితే దాంట్లో తెలంగాణకి ఇంకా తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నీళ్లను మొత్తం మాకే వచ్చినాయన్న పద్ధతుల్లో ఆంధ్ర ప్రాంత నాయకులు వాడుతుంటే కనీసం తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సోయలేదు, మాట్లాడలేదు. ఆనాడున్న నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు. దాంతోనే తెలంగాణకు తీవ్రంగా నష్టం జరిగింది. ఎంత అంటే పూడ్చుకోలేనంత నష్టం జరిగింది. కానీ ఇవాళ గోదావరి విషయంలో కూడా మనం గోదావరితోనే సరి చేసుకుందాం, కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కూడా దాన్ని వాడుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుందామని చెప్పి కేసీఆర్ గారు అనేక ప్రణాళికలు చేసిండ్రు. సాగర్ ఎడమకాలువకు సంబంధించి కూడా గోదావరి నీళ్ళని ఎట్లా తీసుకొచ్చి వాడవచ్చు అనే దానికి ప్రణాళికలు సిద్ధం చేసిండ్రు. గోదావరిని ఎంత వీలైతే ఎంత తొందరగా ఎట్లా పూర్తి ఉపయోగంలోకి తెచ్చుకోవాలనే దానికి అనుమతులు తీసుకొచ్చిండ్రు, అనేకమైన ప్రణాళికలు చేసి అన్ని చేసిండ్రు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పేరు గుట్టినట్టు కూడా లేదు. ఎందుకో ఏదో మాట్లాడదాం, రాజకీయంగా ఇతరుల మీద నెపం నెడదాం అని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. కానీ నేను రాజకీయ పార్టీలకు సంబంధించిన అన్ని తెలంగాణ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు, తెలంగాణ మేలుగోరే ప్రతి ఒక్కరు కూడా మా విజ్ఞప్తి, ఇది రాజకీయాలతో కొట్టాడుకునే సందర్భం కాదు. అందరం కలిసి కట్టుగా ఒకే మాట మీద కొట్టాడాల్సిన సందర్భం ఇది. ఇది అంత గంభీరమైన సమస్య. దయచేసి ఎవరు కూడా దీంట్లో రాజకీయాలు వెతుక్కొని ఎవరి మీద ఎవరు నెపం వేసుకుందామా అన్న ప్రయత్నం చేయడం కాదు. అందరం కలిసి గోదావరిని కాపాడుకోవడం కొరకు ఏ ప్రయత్నాలు చేయాలో అవి చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వంగా చంద్రబాబును చర్చలకు పిలుద్దామనే మాట ఏదైతుందో దానికి మించిన దరిద్రపు కొట్ట ఆలోచన ఇంకొకటి ఉండదు. మనం చేయాల్సింది, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది వెంటనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు కాల్ ఫర్ చేయమని చెప్పి డిమాండ్ చేయాలి మన ముఖ్యమంత్రి. అపెక్స్ కౌన్సిల్ సమావేశం వెంటనే ఏర్పాటు చేయండి, దాంట్లో మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం మేము చెప్పే అవకాశం ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయాలి వాళ్ళ మన ముఖ్యమంత్రి, కేంద్ర జలశాఖ మంత్రికి చైర్మన్ కాబట్టి ఆయన వెంటనే దాన్ని డిమాండ్ చేయాలి. అసలైన స్టెప్ అది. మొట్టమొదటిగా
అపెక్స్ కౌన్సిల్ అనుమతి అవసరం కాబట్టి అక్కడ నీ నిరసన తెలియజేయాలి. నీ రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది, రాష్ట్ర ప్రజలు ఆలోచన లేనిది అనేది చెప్పాల్సిన వేదిక అది, అధికారిక వేదిక అది, మనకు రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కు అది. మీరు దాన్ని వినియోగించకుండా చంద్రబాబుతో చర్చలు చేస్తాం, ఇంకోటితో చర్చలు చేసడం అనేది అది ప్రజలకు ద్రోహం చేయడం అవుతుంది, తెలంగాణ ప్రయోజనాలకి నష్టం కలిగించడం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. మేము స్పష్టంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి డిమాండ్ చేయాలి, అక్కడ మన అభ్యంతరాన్ని తెలియజేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఒప్పుకోవడం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన పద్ధతుల్లో మిగతా రాజకీయ పార్టీలన్నీ మద్దతు తీసుకోండి. ఇవాళ మొత్తం 16 మంది ఎంపీలు పోయి చెప్పండి, అవసరం ఉంటే రాజ్యసభ ఎంపీలు, పార్లమెంటు, లోక్సభ ఎంపీలు అందరూ కూడా కలిసిపోయి. కానీ ఇవి అన్నిటికంటే ముందు చేయాల్సింది, మనకు ఒక స్టాచ్యుటరీ బాడీ ఉంది, అపెక్స్ కౌన్సిల్ అనేది ఉంది, అది అత్యుత్తమమైంది. అక్కడ మనం నిరసన చెప్పాల్సిన అవసరం ఉంది, మన అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అది కాకుండా ఈడ ఒకరికొకరు నేపాలు వేసుకునే ప్రయత్నం. ఇందులోనే ఇంకొక విషయం కూడా గమనించాలి. ఒక వర్గం మీడియా చాలా పథకం ప్రకారం ఇది తెలంగాణ రాజకీయ పార్టీల మధ్యన పంచాయతీలాగా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. కేవలం తెలంగాణ రాజకీయ పార్టీల వాళ్ళని పిలిచేసి చర్చలు పెట్టి మీరేం చేసిరని చెప్పి అనిపించి దీన్ని పూర్తిగా పక్కదారి పట్టించి వాళ్ళు వేసుకపోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీని విషయంలో కూడా అన్ని పార్టీల రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మన పంచాయతీ కాదు, ఇది మన బజార్ పంచాయతీ కాదు, ఇది బతుకుదూరు పంచాయతీ. అదేదో బ్యాంకులో 10 రూపాయల నోటు ఆడబడేసి 10 రూపాయల వరకు వర్గంగానే సుడికేసి వేసుకుపోయిన పద్ధతుల్లో ఇది కేవలం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పంచాయతీలాగా, బీఆర్ఎస్ పంచాయతీలాగా సృష్టించి మీరు అనుకోండి మేము వేసుకొని పోతామన్న పద్ధతుల్లో ఒక వర్గం మీడియా చాలా పథకం ప్రకారం చేస్తూ ఉంది. దీన్ని అందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణ వాదుల మధ్యన పంచాయతీ కాదు, తెలంగాణ పార్టీల మధ్యన పంచాయతీ కాదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్య ఏ ఒక్కటి కూడా సరైన పదంలో, సరైన మార్గంలో కనిపించడం లేదు. వాస్తవానికి ఏదైతే గోదావరి కావేరీ లింక్ అని మాట్లాడుతున్నారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఇది పెద్ద మోసము. వాస్తవానికి ఎన్డబ్ల్యూడిఏ గతంలోనే ఏదైతే ఛత్తీస్గఢ్ ఒక 150 టీఎంసీల నీళ్లు వాడుకోవడం లేదో గోదావరిలో, ఈ నీళ్లను కావేరీకి తీసుకుపోతాం అని చెప్పి ప్రతిపాదన పెట్టిందో, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా మేల్కొని వెంటనే మా 150 టీఎంసీలు మేము వాడుకుంటున్నాం, ఇగో మేము ఈ ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ప్రతిపాదనలు పెట్టి, చుక్క కూడా ఇక్కడ నీళ్లు లేవు, దీని మీద ఆధారపడి మీరు ఏదో గోదావరి కావేరీ కలుపుతుంటే మేము ఒప్పుకోము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఇక దాని తర్వాత గోదావరి కావేరీ లింక్ చర్చనే లేదు, అది ముగిసిన అధ్యాయము. లేని దాన్ని ఉన్నట్టు చూపించే ఒక ప్రయత్నం, కుటిల ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. ఆ మాయలో మనం పడొద్దు, తెలంగాణ రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆ మాయలో పడొద్దు. బీజేపీ నాయకులు కూడా, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అవగాహన పెంచుకొని మాట్లాడితే మంచిది. జరుగుతున్న కుట్ర ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ప్రతి క్షణం చిల్లర రాజకీయ మాటలే వద్దు. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళే ఉన్నప్పటికీ, బీజేపీ పార్టీనే ఉన్నప్పటికీ ఛత్తీస్గఢ్లో కూడా వాళ్ళు క్షణం కూడా లేట్ చేయకుండా ఇదేదో మనకు ప్రమాదం జరుగుతుంది గోదావరి కావేరీ లింక్తో అని చెప్పి వెంటనే మేల్కొని, ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు మా దగ్గర, 150 టీఎంసీలు మేము వాడేసుకుంటున్నాం, ఇగో ఈ ప్రాజెక్టులు మేము కట్టుకుంటున్నాం అని చెప్పి ప్రతిపాదనలు పంపినరు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, డోకా మాటలు మాట్లాడుతున్నారు. ఒక వర్గం మీడియాని స్పష్టంగా చెప్తా ఉన్నా,
మిగులు జలాలు తీసుకుపోతే మీకు తప్పేంది? మిగులు జలాలు తీసుకుపోవడం కాదు ఇది. ఒక పథకం ప్రకారమే తొందరలోనే గోదావరి ట్రిబ్యునల్ వచ్చే అవకాశం ఉంది. గోదావరి ట్రిబ్యునల్ కనుక ఒకసారి వస్తే ఇక నాకు వీలు కాదు అని చెప్పి తెలిసిన చంద్రబాబు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ కాకముందే నేను హక్కు పుట్టించుకోవాలి, ఇంకొక 200 టీఎంసీల నీళ్లకు హక్కు పుట్టించుకోవాలి గోదావరిలో అని చెప్పి ఒక కుటిల ప్రయత్నానికి నాంది ఇది. అది జరిగితే దెబ్బతినేది తెలంగాణ మాత్రమే. తెలంగాణ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. మిగులు నీళ్లతో కాదు, మిగులు లేవు అక్కడ. కానీ ఒక పథకం ప్రకారమే తప్పు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ మిగులు జలాలను వాడుకుంటే తప్ప, సముద్రంలో పోయే నీళ్లను వాడుకుంటే తప్ప అని మాట్లాడుతున్న మాటలు ప్రజల్ని మోసం చేసే మాటలు, మొబ్బెపెట్టే మాటలు తప్ప నిజం కాదు. ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఒప్పుకున్నాడు. కేసీఆర్ ఏం ఒప్పుకున్నాడు? మీరు కనుక వాడుకోవాలనుకుంటే కింది నుంచి అది మాకు కూడా కృష్ణా బేసిన్లో ఉండే మాకు కూడా ఉపయోగపడే పద్ధతులు అయితేనే మేము ఒప్పుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పినాం. నది ద్వారా, కృష్ణా నది ద్వారా వెనక్కి తీసుకురామని చెప్పినాం. ఒక్కటి కూడా కొత్త ప్రాజెక్టు కట్టే అక్కర లేదు, కొత్తగా 1 ఇంచు కాలువ తవ్వే అక్కర లేదు. అతి తక్కువ ఖర్చుతోని ఈ పద్ధతిలో తీసుకుపోవచ్చు. ప్రకాశం బ్యారేజ్ నుంచి పులిచింతలకి, పులిచింతల నుంచి సాగర్కి, టేల్ పాయింట్కి, అక్కడి నుండి శ్రీశైలంకు తీసుకొని ఇక్కడ ఈ పద్ధతిలో తీసుకపోతే మాకు కూడా ఇబ్బంది లేదు. మేము 200 టీఎంసీలు వాడుకుంటాం. మా మహబూబ్నగర్కు ఉపయోగపడుతుంది, శ్రీశైలంలోకి వస్తే హైదరాబాద్ మనుషులకు ఉపయోగపడుతుంది, నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మొత్తం ఉపయోగపడుతుంది, మా ఎస్ఎల్బీసీకి ఉపయోగపడుతుంది. మేము కూడా శాశ్వతంగా కరువు నుంచి విముక్తి అవుతాం. మా మహబూబ్ నగరు, మా నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ మంచినీళ్ళు, మరొక వైపు ఖమ్మం, కృష్ణా బేసిన్ ఏదైతుందో మేము కూడా సేఫ్ అవుతాం. ఆ పద్ధతిలో చేసుకోమని అన్నం అన్నాడు. సముద్రంలో వృధాగా పోయే నీళ్ళని ఎట్లా ఉపయోగంలో తీసుకురావచ్చో, ఎట్లా తెలివిగా చేసుకోవచ్చో, 2 రాష్ట్రాలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఎట్లా చేసుకోవచ్చో అది ఆలోచించాలి అని చెప్పి కేసీఆర్ గారు ఉత్తరం రాసిండ్రు. వాస్తవానికి కేంద్ర జలవనరుల మంత్రి రాసిండ్రు, వాస్తవం అది. కానీ వాళ్ళు నువ్వు చేస్తుంది ఏంది? కృష్ణలోకి తీసుకురాడట, పక్క నుంచి తీసుకుపోతాడట పైనుంచి. అంటే ఏం కుట్ర ఇది? కృష్ణలోకి తెస్తే తెలంగాణకు ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు నువ్వు మాట్లాడే మాటలు నిజమే అయితే ఎందుకు కృష్ణానదిని ఉపయోగించి తీసుకురాకుండా 80,000 కోట్లు ఖర్చు పెట్టి పైన తీసుకుపోవాలనుకుంటున్నావు? కృష్ణానదిని ఉపయోగించుకొని వస్తే 8-10 కోట్లతో అయిపోతుంది, 8-10,000 కోట్లతో అయిపోతుంది, ఒక 3 లిఫ్ట్లతో అయిపోతుంది. ఇది కాకుండా నువ్వు 80,000 కోట్లు పెట్టి అక్కడి నుంచి అటు తీసుకుపోవాలనుకుంటారేంది? అంటే తెలంగాణకు హక్కులు దొరకొద్దు, తెలంగాణకు నీళ్ళు దొరకొద్దు, తెలంగాణ ప్రజలు బాగుపడద్దు. ఇది కదా నీ కుట్ర. ఇవాళ తెలంగాణ బీజేపీ నాయకులైనా, కాంగ్రెస్ నాయకులైనా, ఇతర పార్టీల నాయకులైనా గమనించాల్సిన విషయాలే. కేసీఆర్ మీద నెపం పెట్టి, ఇంకొకరి మీద నెపం పెట్టి, వాళ్ళ మధ్యన పంచాయతీలు పెట్టి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చంద్రబాబు అండ్ కో చేస్తూ ఉన్నారు. నిజమే, ఇవాళ బీజేపీకి చంద్రబాబుతో అవసరం ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ శ్వాస చంద్రబాబు రూపంలో వస్తూ ఉంది. ఆయనకి ఈయన ఊపిరి అయి ఉన్నాడు కాబట్టి మాట్లాడే పరిస్థితి లేదు. మోడీ ఏమైనా ఉండొచ్చు, చంద్రబాబు ఏమైనా ఉండొచ్చు, కానీ ఇవాళ తెలంగాణ బీజేపీ ఎంపీలు గెలిపించింది తెలంగాణ ప్రజలు, కరీంనగర్ ప్రజలు, నిజామాబాద్ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు, ఆదిలాబాద్ ప్రజలు, ఇక్కడ ప్రజలు కదా గెలిపించింది మిమ్మల్ని. మహబూబ్నగర్ ప్రజలు, మెదక్ ప్రజలు కదా, వీళ్ళ కొరకు కదా మనం కొట్లాడాలి. ఇవేవి ఆలోచించకుండా
దీంట్లో ఏందో రాజకీయాలు లాభం వస్తుందో తెలివి తక్కువ ప్రయత్నం చేయకండి. రాజకీయ ప్రయోజనాలు రాకపోగా మొత్తం మన బతుకుదిరివే ఆగమైపోతుంది తెలంగాణది. మిగులు జలాలనేవి సముద్రంలో కలుస్తున్నాయనేవి కుట్ర, పెద్ద కుట్ర ఇది. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రచారాన్ని చేపించి మనందరినీ కూడా మాయలో పడేసి తెలంగాణ ప్రజల్ని ఇక్కడ పార్టీల్ని మోసం చేసి పార్టీల మధ్యన తగాదలాగా సృష్టించి తను బయటపడాలనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ దాన్ని అంగీకరించదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే అపెక్స్ కౌన్సిల్కి మీటింగ్ పెట్టమని డిమాండ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది. పిలవాల్సింది అపెక్స్ కౌన్సిల్ని తప్ప చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు చర్చలు పిలిచడం అంటే చంద్రబాబు నాయుడుకు దాసోహం అనటమే. మీరు తప్పకుండా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది. మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి నెక్సెస్ను ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి ఏమాత్రం మీకు తెలంగాణ ప్రజల పట్ల సోయున్నా ఇవాళ రాష్ట్రంగా ఏర్పడ్డం కాబట్టి ఆనాడు పూతిరెడ్డిపాడు మీద కొట్లాడినా, పులిచింతల మీద కొట్లాడినా, ఇంకో దాని మీద కొట్లాడినా తెలంగాణ ప్రజలుగా ఉద్యమకారులుగా మేము కొట్లాడినాం. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. కానీ ఇవాళ మనం ప్రభుత్వంగా ఉన్నాం. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన తర్వాత ప్రభుత్వంగా ఉన్నాం. ప్రభుత్వంగానే కొట్లాడే అవకాశం మనకు వచ్చింది. మనం కొట్లాడాల్సింది ఆంధ్రప్రదేశ్ పైన తెలంగాణ ప్రభుత్వంగా తప్ప పార్టీలుగా కాదు. ఇక్కడ ఒకరికొకరు కాబట్టి వెంటనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మన అభ్యంతరాలు వ్యక్తం చేయాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆయనకున్న పరపతిని ఉపయోగించి మోడీని లొంగ తీసుకొని మనం నెగ్లెక్ట్ చేసి ఏదైనా ప్రయత్నం చేసినా రేపు సుప్రీంకోర్టుకు పోవాలంటే కూడా మొట్టమొదటిగా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మనం వ్యతిరేకించినట్టుగా ఉండాలి, రికార్డు కావాలి. ఇది చాలా ముఖ్యమైనది. న్యాయపరమైన పోరాటానికి కూడా మనం వేదిక ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి దానికి కావాల్సిన స్టెప్స్ కూడా ఇప్పుడే తీసుకోవాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ పద్ధతిలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, సరైన పద్ధతుల్లో మీరు ముందు పోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే అపెక్స్ కౌన్సిల్ను పెట్టమని చెప్పి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని పద్ధతుల్లో న్యాయకోవిధులతో కూడా మాట్లాడుకొని కేవలం రాజకీయాలు మాట్లాడుకోవడం కాకుండా న్యాయకోవిధులతో కూడా మాట్లాడుకొని తీసుకోవాల్సిన స్టెప్స్ వెంటనే తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మీదనే మేము పెట్టాల్సిన ప్రజలు పెడుతున్నాం. తీసుకుంటుందని మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ఫెయిల్ అయిన పక్షంలో తప్పకుండా ప్రజల్ని కదిలించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అనంటే ఒకసారి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం యొక్క బాధ్యత ఇండివిజువల్గా కొట్లాడడానికి ఉండదు, ప్రభుత్వం బాధ్యత. ఇవాళ అపెక్స్ కౌన్సిల్ అంటే కేవలం కేంద్ర జలవనరుల మంత్రి చైర్మన్, ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సభ్యులు. దాంట్లో ఆయన పోగలుగుతాడు తప్ప ఆయన ప్లేస్లో మనం ఎవరు పోలేం. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళు పోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళకే డిమాండ్ చేసే రైట్ ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రభుత్వంతో కొట్టాడాల్సిన విషయం, ప్రభుత్వమే కొట్టాడాల్సిన విషయం. ప్రభుత్వం సరైన పద్ధతిలో పనిచేయనప్పుడు ప్రజల్ని కలుపుకొని పార్టీలుగా చేయాల్సి వస్తుంది. ప్రభుత్వాన్ని లొంగదీయడానికి, ప్రభుత్వాన్ని యొక్క మెడలు బట్టి పనిచేయించడానికి ప్రజలు కదలాల్సి వస్తుంది. అప్పుడు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఉంటుంది. సంబరాలా? ఎందుకు 2.5 నెలలు ఓట్ల కళ్ళలో వండబెట్టి 4 సార్లు నానబెట్టి తడిపినందుక, లేదా 4 విడతలు ఇవ్వాల్సిన రైతు బంధు ఎగ్గొట్టి ఎన్నికల నాడు ఒకనాడు వేసినట్టు చేసి మళ్ళీ ఎన్నికల నాడు వేస్తున్నందుకు సంబరాలా? రైతు బీమా ఎగ్గొట్టి పాపం చనిపోయిన కుటుంబాలు ఉసురు పోసుకుంటున్నందుకు సంబరాలా?
లేదా నదుల నీళ్లను కూడా ఉపయోగించలేక ఉన్న ప్రాజెక్టులను ఉపయోగించకుండా లక్షలాది ఎకరాలు ఎండబెట్టి రైతాంగాన్ని మళ్ళీ అప్రపాలు చేసినందుకు సంబరాలా? దేనికి సంబరాలు చేస్తున్నారు? మేము 11 సార్లు వేసినాం రైతు బంధు, ఒకనాడు కూడా మేము సంబరాలు చేసి ఎగురు దొరకలే. ప్రభుత్వంగా మన బాధ్యత మాట ఇచ్చినాం, చేసినాం, పోయినాయి రైతులు అట్లా నిమిషాల మీద. ఏడాదిని అర్థం దాటింది మాట ఇచ్చి, ఇప్పటి 3 సార్లు ఎగ్గొట్టి 4వసారి కదా. పాత ఇచ్చి మొత్తం ఇచ్చి సంబరాలు చేయమనండి. బాకీ ఉన్నారు ఇవాళ తెలంగాణ రైతాంగానికి దాదాపు 25,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు అవన్నీ ఇచ్చి సంబరాలు చేస్తే మానే ఉండు. రకరకాల వంకలు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టినందుకు సంబరాలు చేస్తానరా? ఏది దేనికి సంబరాలు? రైతు సంతోషంగా కూడా సంబరాలు చేసుకోవడానికి 24 గంటలు కేసీఆర్ ఇచ్చిన కరెంటు కూడా ఇయ్యలేక మోటార్లు. ఇక ఒక్క మాట మీరు దయచేసి ఇక్కడ ఉన్న మిత్రులు ఎవరైనా సరే గ్రామాల్లోకి పోండి, మళ్ళీ 2014 పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి, పునరావృతమై. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. బోర్బండ్లు, ప్రత్యేకించి బోర్బండ్లు మళ్ళీ వారము 10 రోజులు 15 రోజులు అడ్వాన్స్ బోర్బండికి రైతు. ఇప్పుడు ఏ ఊళ్ళో చూసినా వందలాది బోర్లు పడుతున్నాయి. బహుశా మీకు కూడా తెలిసి ఉంటుంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులకి. మీ ఊరికి అడగండి, ఇప్పుడు మన ఊర్లో బోర్ వేసేవాళ్ళు ఉన్నారా? బోర్ దొరుకుతుందా? 10 ఏళ్ళు మొత్తం బట్టలు కప్పి పండబెట్టిన బోర్ మిషన్లు మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చినాయి ముస్తాబాయి. దానికి సంబరాలు చేస్తానరా? రైతు మళ్ళీ అప్పుల పాలు అవుతుండని సంబరాలు చేస్తానరా? 2.5 నెలలు కల్లాలలో ఉన్న రైతులు మొలకలు వచ్చినాయి, కల్లంలో ఒడ్లే మొలకలు వచ్చినాయి. అంటే బాగా కానీ సిగ్గు అనిపిస్తలేదా వాళ్ళకు? ఎట్లా చేసుకోవాలి సంబరాలని? ఇంతవరకు బోనస్ రూపాయి, 1 రూపాయి ఇయ్యలే బోనస్లది. అన్నీ ఎగ్గొట్టి రైతులకు ఇవ్వాల్సినవి ఏదో 9,000 ఇచ్చినవి. దానం ఇచ్చినావా? 9,000 బాకీ ఉన్నవి ఇచ్చినావు కాదే కదా నేను అధికారంలో ఇచ్చింది. అది కూడా మోసం చేసి 15,000 ఇస్తానని చెప్పి మోసం చేసి 12 ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇచ్చిన ఒక 6కు సిగ్గనిపించాలి సంబరాలు చేసుకోవడానికి కొంచెమన్నా. ఇన్ని రకాలుగా మోసం చేసి రైతుల్ని నేను ఇచ్చిన సంఘాలు గుర్తుకొని సంబరాలు చేస్తున్నారు. ఇంకా వీళ్ళు చేసుకోవాల్సిందే సంబరాలు, రైతులు ఎవరు లేరాడా సంబరాలు చేసుకోవడానికి. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు వద్దు ఆ సబ్జెక్ట్, దీంట్లోనే పోదాం. మాకు ఇంకో మాట్లాడుకుందాం. అది ఎవరు రైతులంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీళ్ళ 1,00,000 కోట్ల సాయం వీళ్ళకి చేసుకున్నారా? ఒకరికొరు ముఖ్యమంత్రి అన్నదమ్ములు 4, ముఖ్యమంత్రి కుటుంబం 4 మంత్రులు, 1,00,000 కోట్లు వీళ్ళకేనా సాయం చేసింది? ప్రతి అడుగున రైతును దగా చేశారు కదా, తెల్లవారి నుంచే మోసం కదా. కేసీఆర్ వేస్తున్న రైతు బంధును ఆపి, రైతన్నా మేమే ఆపినా వారం ఆగితే మీకు 15 వస్తాయి, ఇప్పుడు 10 అని చెప్పి మోసం చేసి సిగ్గు లేకుండా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల దాకా వేయలే కదా. పార్లమెంట్ ఎన్నికల ముందు వేసింది కూడా కేసీఆర్ సంపాదించి పెట్టిపోయిన డబ్బులే కదా. మీ ముఖాలకు మొదటిసారి ఇవాళ ఒక సగం వేసి దానికి సంబరాలని చెప్పుకొని, నిజమే 1,00,000 కోట్లు మీ 8 మంది కలిసి సంపాదించుకున్నారేమో. రైతాంగానికి రావాల్సిన రూపాయి ఏది రాలే ఇప్పటి వరకు. మీరు ప్రకటనలు చేసుకోవచ్చు,
కానీ ఏ ప్రకటన ఏందో రైతు గుండెలో ఉంది. ఎవరు సంబరాలు చేయాలనో ఎట్లా చేసుకోవాలనో రైతులకు తెలుసు. నవ్వుకోవాలి ఏడాది అర్థం అయిపోయింది. ఇప్పుడు వరకు 2 ఇళ్ళు కట్టలేదు, కానీ ఇక 3 ఏళ్ళు 20 లక్షలు కడతానంటే ఇదేదో కొత్త పిచ్చగాడు పొద్దురేడైన సామెత కనబడుతుంది. వీళ్ళ మాటలు, వీళ్ళ పనులు, వీళ్ళ చేతలకి. ఏంటి అవి వేసిరా మీరు వేసిరా? నాకు తెలియదు అది. నాకు ఆ డైలాగులు తెలియవు, నేను వినలే, ఎప్పుడు చూడలే. తెస్తుంది కదా, వాళ్ళే కదా ఉన్నాయా. గత టీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో ఎక్కడన్నా ఒక రాజకీయ కొట్లాట కానీ ఒక రాజకీయ కేసు కానీ చూసినరా? ఏడాది నడదంలో 3,40,000 కేసులు పెట్టిన ఇప్పటికీ. ఎన్ని ఊర్లలో దాడులు చేసినారు. ఇందాక మొన్న కూడా కదా మా విద్యార్థి సంఘ నాయకుల మీద దాడి చేసింది. ఎప్పుడైనా మీరు 10 ఏళ్ల చరిత్రలో ఒక్క రికార్డు చూపిస్తారా? మీడియాలో రికార్డు అవుతుంది కదా, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక దాడి చేసిర్రు, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తను కొట్టిండ్రు అన్న సందర్భం 10 ఏళ్ళ రికార్డు తీసి చూపించండి. ఎక్కడైనా జరిగితే తప్పకుండా రికార్డు ఉంటుంది. ఎలక్ట్రానిక్ మీడియాలను, ప్రింట్ మీడియాలను ఎక్కడో చోట రిపోర్ట్ అయి ఉంటుంది. తీసుకురండి మొత్తం 10 ఏళ్ళది. ఒక్క చోట టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ దాడి చేసినట్టు, ఒక రాజకీయ కేసు చేసినట్టు అక్రమమైంది. ఎన్ని దాడులు చేసిరు ఇప్పటికీ? మొత్తం మీడియాతోనే రిపోర్ట్ అయితేనే ఉంది కదా, చూస్తున్నాం కదా. పని చేయలేక ఈ చిల్లర వేషాలు వేసుకుంటూ ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తూ అది వాళ్ళ మిత్రుల పని, ఆంధ్రలో ఉన్న వాళ్ళ మిత్రుల పని అది. ఆయన కదా చెప్పుకున్నాడు, మమ్మల్ని చంద్రబాబు నాయుడు గెలిపించిండు అని చెప్పొచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే మీ వాళ్ళు ఎక్కువ పని చేశారు మాకు. వాళ్ళ సంస్కృతి కదా అది, వాళ్ళ మిత్రుల సంస్కృతి ఇక్కడ తెచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.